నమస్తే, నేను మీ అవంతిక. సుహారి వైబ్స్కి స్వాగతం. నా చుట్టూ చూసారా ఎంత కోలాహలమైన వాతావరణం కనిపిస్తుందో. ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం, రాజుల కాలం నాటి గొప్ప చరిత్ర గల దేవాలయానికి ఇవాళ నేను వచ్చానండి. నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లా ఒక గొప్ప దేవాలయం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం. మార్కండేయ మహర్షి ప్రతిష్ఠించిన కారణంగా ఈ ఊరికి మార్కాపురం అనే నామకరణం జరిగింది. ఆ రోజుల్లో చెన్నకేశ్వర స్వామి ప్రియభక్తులైన మారమ్మ, మారన్న అనే ప్రియభక్తుల పేరు మీదుగా కొంతకాలం మాలినీపురం, ఇంకొంతకాలం మారికాపురం, తదంతరం మార్కాపురం అని దీనికి నామకరణం జరిగిందండి. అలాంటి గొప్ప విశిష్టత కలిగిన దేవాలయానికి ఇవాళ నేను వచ్చాను. ఎందుకంటే నూతనంగా రథసప్తమి ఇక్కడ ఎంతో కోలాహలంగా జరుగుతుందని ఈ యొక్క స్థల పురాణం. ఈ యొక్క గొప్ప దేవాలయాన్ని దర్శించుకొని మనం ఆ స్వామివారి కృపకు పాత్రలు అవ్వాలని నా ఈ ప్రయత్నం. మీరు కూడా స్వామివారిని దర్శించుకోవాలని, మీకు చూపించాలని నా ప్రయత్నం. పదండి మనం స్వామివారి దర్శనానికి వెళ్దాం. నమస్తే సార్. సార్, ఈ గుడి యొక్క విశిష్టతను గురించి మీరు మీ మాటల్లో చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఈ యొక్క క్షేత్రము మారికాపుర క్షేత్రం అంటారు. కృతయుగే గజారణ్యే త్రేతాయాం మాధవీపురి ద్వాపరే స్వర్గ సోపానం అని కలౌశ్చ మారికాపురం చెప్పేసి స్వామివారి ఇక్కడ 4 యుగాల నుంచి ఉన్నారని కూడా చెబుతారు. కలియుగం మొదటిలో కేశని రాక్షసుడు బ్రహ్మకుర్చి ఘోరమైన తపస్సు చేసి విష్ణుమూర్తి వద్ద ఉన్న ఏ ఆయుధంతో సంహారం చేసినా మరణం లేనటువంటి వరం పొంది ఇక్కడ నివసించే ప్రజలను తపస్సు చేసుకుని బాధిస్తూ ఉండేవాడు. అప్పుడు వారంతా వెళ్ళి స్వామివారిని వేడుకొనగా స్వామివారి ఆయుధాలైనటువంటి శంఖము, చక్రము, గద మొదలైన ఆయుధాలతో యుద్ధం చేసి లాభం లేక తాను శయనించే ఆదిశేషుణ్ణి ప్రయోగ చక్రంగా చుట్టి, అంటే పాముని ప్రయోగ చక్రంగా చుట్టి ఈ యొక్క కేశని రాక్షసుని సంహారం చేస్తాడు. అందువల్ల స్వామివారికి కేశవ స్వామి అని పేరు. స్వామివారు చాలా సుందరంగా, అందంగా ఉంటాడు కాబట్టి చెన్న అంటే అందము గలవాడు, సుందరమైన వాడు అని. అందువల్ల ఈ మహానుభావుడికి చెన్నకేశవ స్వామి అని పేరు. స్వామివారి యొక్క విగ్రహేశ్వరులో కుడివైపు మార్కండేయుల మహర్షుల వారు ఉంటారు. మార్కండేయుల మహర్షుల వారు ఎవరయ్యా అంటే మృత్యుంజయుడు, 14 ఏళ్ల బాలుడు, శివారాధకుడు. ఈ యొక్క మార్కండేయుల వారి వల్ల, అలాగే మారికమ్మ, మారికయ్యలని గొల్ల వాళ్ళ వల్ల ఈ యొక్క పట్టణానికి మారికాపురం, మార్కండేయపురం, మార్కాపురంగా వచ్చిందని కూడా చెబుతారు. అదేవిధంగా స్వామివారి యొక్క మకర తోరణం చుట్టూ దశావతారాలు ఉంటాయి. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, భార్గవ, రామణ, బౌద్ధ, కల్కి అని చెప్పేసి ఈ యొక్క దశావతారాలు స్వామివారికి మకర తోరణలు ఉంటాయి. స్వామివారిని ఒక పర్యాయం వేడుకుంటే ఇహలోకంలోను పరలోకంలోను మోక్షం లభిస్తుందని చెబుతారు. ఈరోజు వచ్చేసి విశేషమైనటువంటి రోజు రథసప్తమి. ఈ యొక్క మాఘమాసం పురస్కరించుకొని సప్తమి నాడు వచ్చేటువంటిదే ఈ యొక్క రథసప్తమి. ఈరోజు ఏమవుతుందయ్యా అంటే ఆ యొక్క మన సూర్యుడు ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క సూర్యుడు ప్రత్యక్ష భగవానుడు అంటారమ్మ. ఈ యొక్క ప్రత్యక్ష భగవానుడు ఈ యొక్క 7 సప్తమి అనగా 7 గుర్రాలతోటి 7 అశ్వములతోటి ఈ యొక్క రథారూఢుడై ఈ యొక్క మన లోకాన్ని అంతటికీ కూడా మంచి చేస్తూ ఉండేవాడు. అందువలన ఈ యొక్క రథసప్తమి నాడు ఈ యొక్క స్వామివారు అనగా సూర్య భగవానుల వారు మంచి తీక్షణమైనటువంటి దృష్టితో ఉంటాడు. ఈ యొక్క కిరణాల వల్ల కూడా ఈ యొక్క మనకి ఆయురారోగ్యాలు కూడా లభిస్తుందని చెబుతారు. ఆ యొక్క దేవాదేవుడైనటువంటి చెన్నకేశ్వర స్వామి వారు కూడా ఆ 7 యొక్క రథాలను రౌఢుడై ఈ యొక్క సాయంత్రము వెండి రథము అనగా రజత రథంలో విహరిస్తూ ఉంటారమ్మా. అది యొక్క పట్టణానికి ఉన్నటువంటి ఈ యొక్క మారికాపుర క్షేత్రానికి ఉన్నటువంటి మహత్యం కూడా చెబుతారు. జై శ్రీమన్నారాయణ.
ఈ గుడిలో జరిగే కార్యక్రమాల గురించి మీ మాటలో వివరించండి మేడం. ఈ గుడికి సంబంధించి వైష్ణవ సాంప్రదాయం ప్రకారం టెంపుల్ ఆచారాన్ని పాంచరాత్ర ఆగమం ప్రకారం జరుగుతూ ఉంటాయి. మామూలుగా మనం బ్రహ్మోత్సవాల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే కనుక చైత్ర శుద్ధ పౌర్ణమి నుంచి అమావాస్య వరకు 16 రోజుల పాటు పవళింపు సేవతోటి మన గుళ్ళో బ్రహ్మోత్సవాలన్నీ కూడా వైష్ణవ సాంప్రదాయం ప్రకారమే జరుగుతుంటాయి. ఆ తర్వాత మామూలుగా ఆళ్వాళ్ళ తిరునక్షత్రాలు, స్వామివారి తిరునక్షత్రాలు, రామస్వామి తిరునక్షత్రాలు ప్రతి నెల మాస తిరునక్షత్రాలతో సహా జరుపుతారు. అలాగే శ్రావణ మాసంలో అమ్మవారికి రథసేవ ఉంటుంది. ఆలయం చుట్టూ ప్రాకారంలో అమ్మవారికి రథ వాహన సేవ జరుగుతుంది. ఆశ్వీజ మాసంలో దసరా నవరాత్రుల్లో 10 రోజులు అమ్మవారికి సహస్రనామార్చన, కుంకుమార్చన జరుగుతుంటాయి. కార్తీక మాసం 1 రోజులు పూజలు జరుగుతుంటాయి. మళ్ళీ కార్తీకం తర్వాత మార్గశిర మాసంలో ధనుర్మాసం మొదలవుతుంది. ధనుర్మాసం 1 రోజులు గోదమ్మ వారికి తిరుపావై సేవతో మొదలై ఉదయం సేవాకాలము, సాయంత్రం ఉత్సవం జరుగుతుంది. మార్కాపురంలో ఉన్న వీధుల వాళ్ళందరూ కూడా ఒక్కో బజారు ఆడవాళ్ళందరూ ఒక్కొక్క రోజు ఉభయం చేస్తూ ఉంటారు అమ్మవారికి. ఆ రకంగా అమ్మవారికి భోగ్యంగా 1 రోజులు జరుగుతుంది అన్నమాట. భోగి రోజు కళ్యాణంతో ధనుర్మాస వేడుకలు కంప్లీట్ అయిపోతాయి. ఆ తర్వాత రథసప్తమి చాలా వైభవంగా తిరుమలలో స్వామివారికి ఎలా సప్తవాహన సేవ జరుగుతుందో అలాగే చెన్నకేశ్వర స్వామివారికి కూడా సప్తవాహన సేవ జరుగుతుంది. మళ్ళీ ఉగాదికి ఆస్థానము, మళ్ళీ బ్రహ్మోత్సవాలు ఏప్రిల్లో. ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమంతో స్వామికి రంగరంగ వైభవంగా అన్ని కైంకర్యాలు భోగ్యంగా చేస్తారు. ఇక్కడ డైలీ వచ్చేసరికి ప్రతిరోజు ఉదయాన్నే 5:30 గంటలకి స్వామివారికి తిరుమంజనము, సహస్రనామార్చన, అమ్మవారికి తిరుమంజనము, సహస్రనామార్చన ఉంటుంది. డైలీ ఉభయదాతలు ఉంటారు. ఇక్కడ ఉన్న భక్తుల సహకారంతోనే ఎక్కువగా టెంపుల్ నడుస్తుంది. ఎండోమెంట్ ఫండ్స్ వస్తున్నా కూడా ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా చాలామంది మహిళలే రకరకాల సేవా సంఘాలుగా ఏర్పడి వాళ్ళే డొనేట్ చేస్తూ డబ్బులు కానీ ఏవైనా ఖర్చు పెడుతుంటారు. చాలా భోగ్యంగా చెన్నకేశ్వర స్వామివారికి సేవాకాలం చేసుకుంటాం. ఈ గుడికి ఇంత ప్రత్యేకత ఏంటి మేడం? ఈ గుడి గురించి అంటే గుడి అంటే ఇది ఇప్పటిది కాదు, యుగాల దేవుడు. చెన్నకేశ్వర స్వామి అంటే యుగాల దేవుడు. ఈ యుగంలో ఏర్పడిన స్వామి కాదు. చాలా యుగాల కింద చాలా చిన్న టెంపుల్ ఉండేది. అప్పట్లో మారికమ్మ అని ఒక పాలు పోసేవాళ్ళు ధర్మడుగు నుంచి వచ్చి డైలీ స్వామివారికి కైంకర్యాలు చేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత చిన్నగా కొన్ని తరాల వాళ్ళు చేస్తూ వచ్చారు. తర్వాత శ్రీకృష్ణదేవరాయల వారు ఈ రూట్లో మాచర్ల వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ చెన్నకేశ్వర స్వామి ఆలయాన్ని గుర్తించి ఈ మధ్య మండపము, గోపురాలు అన్నీ ఆయనే కట్టించారు. అప్పటి నుంచి కొంచెంగా దినదినాభివృద్ధి చెందుతూ స్వామివారికి ఈరోజు భోగ్యంగా అన్ని కైంకర్యాలు బాగా చేసుకుంటాం. అంటే చాలా ఏళ్ళ చరిత్ర ఉంది ఈ గుడి. యుగాల చరిత్ర. అందుకే ఇంత గొప్ప విశిష్టత. స్వామివారి ఈ ప్రాంత వాసులందరికీ కొంగు బంగారం. అదే కాక అనంతపురము, బళ్ళారి, కర్ణాటక వాళ్ళందరికీ కూడా చెన్నకేశ్వర స్వామి ఇంటి దైవం అన్నమాట. చాలామంది అటు నుంచి మొక్కుబళ్ళకి ప్రతి శనివారం వస్తారు, తలనీలాలు సమర్పించుకొని స్వామివారి సేవ చేసుకుని వెళ్తూ ఉంటారు. ఇప్పటి నుంచే కాదు, చాలా తరాల నుంచి వచ్చి మాకు 4 తరాల కిందట మాకు ఇంటి దేవుడు అని ఇప్పుడు తెలిసిందండి, మేము ఇప్పుడు వస్తున్నాము అని చెప్పి వచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి శనివారం స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. ప్రతి శనివారం కళ్యాణోత్సవం. రాజలక్ష్మి అమ్మవారి తిరునక్షత్రం రోజు అమ్మవారి కళ్యాణోత్సవం ఉంటుంది. మళ్ళీ గోదామ్మవారికి భోగి రోజు కళ్యాణం ఉంటుంది. బ్రహ్మోత్సవాల్లో కళ్యాణం, ప్రతిరోజు కళ్యాణం. కళ్యాణం శనివారం రోజు ఉంటుందిలే, ప్రతిరోజు ఉండదు. థ్యాంక్స్ అండి. సార్ నమస్తే సార్. సార్ చెప్పండి సార్, గుడి గురించి మీ అనుబంధం. ఇది ఎప్పుడంటే 120 years బ్యాక్ మా గ్రాండ్ ఫాదర్ వచ్చి ఇక్కడ నుంచి
దేవుడు తీసుకుని వెళ్ళి అక్కడ తిరుకழுకుంటారు తిరునిర్మలై అక్కడ పూజ చేసినాడు. అక్కడ తమిళ్లో చెప్పాలంటే ముదల్ తీర్థకారర్ అంటే దేవుడికి ఫస్ట్ పూజ అయిన తర్వాత మనకి ఇది పూజ చేస్తారు కదా అది. తర్వాత వీళ్ళు అన్నీ ఇక్కడ తీసుకుని వచ్చి చెన్నకేశవ అంట లక్ష్మీ చెన్నకేశవ నేమ్ చేంజ్ చేసినాడు, లక్ష్మీ జనార్దన చెన్నకేశవ అయినాడు. సో ఆఫ్టర్ 120 years మా గ్రాండ్ ఫాదర్ పోయిన తర్వాత 4th జనరేషన్ నేను ఇక్కడ వచ్చినాను. ఇన్ బిట్వీన్ ఎవరు రాలే, నేను ఐఎమ్ ద 4th పర్సన్, అంటే లాస్ట్ కిడ్ నేనే. అంటే గ్రాండ్ ఫాదర్ నుంచి ఆ పరంపర ఏమున్నాడు కదా అక్కడ లాస్ట్ కిడ్ నేనే. మా గ్రాండ్ ఫాదర్ నేమ్ వచ్చి అప్పన్ అయ్యంగార్, ఇప్పుడు పూజ చేసిన వాళ్ళు అప్పనాచారి. సో ఆల్మోస్ట్ రిలేషన్లో ఉన్నాము. సేమ్ So- గోత్రం எல்லாம் వచ్చి எனக்கு தெலுங்கு தெரியாது தமிழ் தான் ఓ ఓకే ఓకే அம்மா நீங்க பேசுங்க చెప్పండి చెప్పండి. இல்ல தெரியாது ఇది వచ్చి యాక్చువల్లీ చెప్పాలంటే మా ఇల్లు దేవర్ అంటే మా పెద్ద నాయన ఉన్నాడు కదా వాళ్ళు కూడా 90 years, వాళ్ళ దగ్గర లాస్ట్ 20 yearsని అడిగినాము మా ఇల్లు దేవరు ఎవరు అంటే వాళ్ళ దగ్గర ఏమో తెలుగు బుక్ ఉంది, అక్కడ వాళ్ళు కూడా తెలుగు తెలుగు రాసినాడంట. ఇట మన దేవుడు ఉన్నాడు. అది ఏమిటంటే ఇది ప్రీవియస్లీ తెనాలి అంట, తెనాలి నుంచి ఇక్కడ తెనాలి డిస్ట్రిక్ట్ కదా ప్రకాశం జిల్లా, అక్కడ వాళ్ళు రాసినట్ట స్లేట్స్ ఉన్నాయి కదా, స్లేట్స్ చేస్తాడు కదా అక్కడ మన కులదేవుడు ఉన్నాడు అక్కడికి వెళ్ళండి అంట. ఆ బుక్ చూసి లాస్ట్ 2.5 years బిఫోర్ చెప్పినాడు, అప్పటి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను అమ్మా. కులదేవతగా గుర్తించి మీరు ఇక్కడికి అవునండి అమ్మా. థ్యాంక్ యూ.
నాకు అర్థం కాలేదు. నెల రోజులు పండుగ ఏం చేసి మెట్ల వచ్చినది కావాలా నువ్వు అసలు ఎక్కడ ఎందుకు కూర్చుంటావు అడుగుతున్నా నేను. యాడికి వస్తాడు దేవుడు? ఎక్కడి నుంచి వెళ్ళాడు దేవుడు? దేవుడు అమ్మిటి వస్తే తెలిసింది నువ్వు ఆరా.
పట్టణ నడిబొడ్డున 7 అంతస్తుల సువిశాలమైన ప్రాంతంలో 6 శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ యొక్క దేవాలయం దర్శనం ఎంతో విశేషంగా ఉంటుందండి. రథసప్తమి కారణంగా ఈరోజు చాలా కోలాహలంగా ఇక్కడ వాతావరణం మనకు కనిపిస్తుంది. రాజుల కాలం నాటి ఇలాంటి గొప్ప దేవాలయం దర్శించుకొని మీకు దర్శింపజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. వీడియో అయితే పూర్తిగా చూడండి, చాలా గొప్ప విషయాలు దీనిలో దాగి ఉన్నాయి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే మనల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.